మాత్రం చాలా దుర్మార్గంగానే కనిపిస్తా ఉంది. రైట్. లక్ష్మణరావు గారు ఉన్నారు, రేగడ లక్ష్మణరావు గారు ఏం చెప్తారు? మరి అధికార పార్టీ నుంచి ఉన్నారు. లక్ష్మణరావు గారు ఏం చెప్తారు? ఎందుకు ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు? వృద్ధులను ఇంటికెళ్ళి ఇవ్వచ్చు కదా, ఇప్పియొచ్చు కదా, చాలా మంది సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు కదా, ఏంది మరి ఎందుకు ఇంత కక్ష కట్టింది వృద్ధులపైన, దివ్యాంగులపైన ప్రభుత్వం? ఏం చెప్తారు? పవన్ గారు గుడ్ ఈవినింగ్ అండి, మీకు అలాగే ప్యానల్ సభ్యులకి నమస్తే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్, ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మహోన్నతమైన కార్యక్రమం మరి ప్రారంభించారో, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఈ రోజున ప్రతి పథకాన్ని కూడా ప్రజల వద్దకే పరిపాలనలాగా ప్రతి పథకాన్ని, సంక్షేమ పథకం అవనివ్వండి, పెన్షన్ అవనివ్వండి, ప్రతిది కూడా మరి ప్రజల వద్దకే వచ్చేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సో మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? లేదు ఈ వాలంటరీ వ్యవస్థ